జీ తెలుగులో రాబోతున్న సరికొత్త ధారావాహిక అమ్మాయి గారు. గతంలో ఈటీవీలో అమ్మాయి గారు అనే పేరుతో ఓ సీరియల్ ప్రసారమైంది. అతి త్వరలో జీ తెలుగులో ప్రారంభం కాబోతున్న అమ్మాయి గారు ధారావాహికలో ఎవరెవరు నటిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అమ్మాయి గారు సీరియల్లో హీరోయిన్గా ఫీమేల్ మెయిన్ లీడ్లో నిషా రవికృష్ణన్ నటిస్తున్నారు. ఈమె ఓ కన్నడ నటి. మొదట కన్నడలో గెట్టిమేళ అనే ధారావాహికలో అమూల్య అనే పాత్రను పోషించారు. తర్వాత జీ తెలుగులో ముత్యమంత ముద్దు సీరియల్లో గీత అనే పాత్రలో నటించి అటు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఈమె మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఈ సీరియల్లో హీరోగా మేల్ మెయిన్ లీడ్గా యశ్వంత్ గౌడ నటిస్తున్నారు. యశ్వంత్ కన్నడ నటుడు. కలర్స్ కన్నడలో కన్యాకుమారి అనే సీరియల్లో చరణ్ అనే పాత్రలో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఇంకా అమ్మాయి గారు సీరియల్లో అనిల్ అల్లం కూడా ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనిల్ నిషా రవికృష్ణన్కు తండ్రిగా ఈ సీరియల్లో నటిస్తున్నారు. పద్మవ్యూహం, బంధం, కథలో రాజకుమారి, అత్తారింటికి దారేది, జానకి కలగనలేదు ఇలా చాలా సీరియల్స్లో నటించారు అనిల్. ఇంకా ఈ సీరియల్లో నీరజ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. నీరజ గతంలో నాగమ్మ, ప్రియాంక, గుండమ్మ కథ, స్వాతి చినుకులు, అల వెంకటాపురంలో ఇలా ఎన్నో సీరియల్స్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఇంకా ఈ సీరియల్లో చలపతి రాజు కూడా ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. చంద్రముఖి, దేవత, ఆకాశమంతా, అత్తారింటికి దారేది ఇలా చాలా సీరియల్స్లో చలపతి రాజు నటించారు. ఇంకా ఈ సీరియల్లో అపర్ణారెడ్డి కూడా ఓ పాత్రను పోషిస్తున్నారు. ఈమె ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్. గతంలో అపర్ణారెడ్డి గోకులంలో కృష్ణుడు అనే వెబ్ సిరీస్లో నటించారు. ప్రస్తుతం ఈమె కూడా సీరియల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ మేఘన కూడా నటిస్తోంది. గుండమ్మ కథ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మేఘన మంచి పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా మళ్ళీ జీ తెలుగు బుల్లితెరపై మేఘన కనిపించబోతోంది. ఇంకా అమ్మాయి గారు సీరియల్లో ఎవరెవరు నటిస్తున్నారో మరో వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి తెలుగు సీరియల్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు ఫ్లేమ్ క్షణ క్షణం ఆనంద వీక్ష